హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. క్యాష్ డిపాజిట్స్ లేదా విత్డ్రావల్స్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది? వీటి మీద ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఒకవేళ లిమిటేషన్స్ ఉంటే వాటిని క్రాస్ చేస్తే ఎలాంటి పెనాల్టీస్ పడతాయి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ మీద ఏమంటుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే నగదు లావాదేవీలపై పరిమితి. జాగ్రత్తగా గమనించండి, నగదు లావాదేవీలపై పరిమితి అంటే ఇది నిషేధం కాదు, కేవలం పరిమితి మాత్రమే. సో గవర్నమెంట్ మనల్ని అసలు నగదు లావాదేవీలు చేయొద్దు అని చెప్పట్లేదు, కేవలం దాన్ని నియంత్రిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి యాక్ట్, ఇలాంటి రూల్ ఎందుకు తీసుకొచ్చింది అని అంటే, గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో నగదు లావాదేవీల్ని నియంత్రించాలని నిర్ణయించుకుంది. ఇది సుమారుగా 4-5 ఇయర్స్ నుంచి అమల్లో ఉన్న రూల్సే, కానీ చాలామందికి వీటి గురించి తెలీదు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్లో భాగంగా బాగా ఫెమిలియర్ అయిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, సేవింగ్స్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయొచ్చు, కరెంట్ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి 10 lakhs కంటే ఎక్కువ మీరు డిపాజిట్ చేసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కరెంట్ అకౌంట్లో 50 లక్షలు పైబడి క్యాష్ డిపాజిట్ 1 సంవత్సర కాలానికి మీరు డిపాజిట్ చేసినట్టయితే మీ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అదేవిధంగా క్యాష్ విత్డ్రావల్స్ సంవత్సర కాలానికి 20 లక్షలు దాటినట్లయితే, ఒకవేళ మీరు పాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే 20 lakhs దాటినా మీకు ఎలాంటి టీడీఎస్ అనేది కట్ అవ్వదు. ఒకవేళ మీరు లాస్ట్ 3 years ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేదంటే అప్పుడు మీకు 20 lakhs దాటిన తర్వాత సెక్షన్ 194(n) ప్రకారం 2% ట్యాక్స్ కట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 1 సంవత్సర కాలానికి ₹1 కోటి పైచిలుకు అమౌంట్ కనుక విత్డ్రా చేసినట్టయితే మీకు 5% వరకు టీడీఎస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం క్యాష్ డిపాజిట్స్ కవర్ చేసాం, క్యాష్ విత్డ్రావల్స్ కవర్ చేసాం. ఇక క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీలపై ఎలాంటి పరిమితులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనమందరము మెడికల్ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాము. ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా క్యాష్లో కట్టకూడదనే విషయం మీకు తెలుసా? ఒకవేళ మీరు క్యాష్లో కడితే ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు డిడక్షన్ తీసుకోవడానికి కుదరదు. ఈ విషయం చాలామందికి తెలియదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మెడికల్ ఇన్సూరెన్స్ మీరు కడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ ఇలాగానే జరగాలి, యూపీఐ ట్రాన్స్ఫర్ ఇలానే జరగాలి తప్ప మీరు క్యాష్ ట్రాన్సాక్షన్లో ఎటు పరిస్థితిలో క్యాష్ పేమెంట్ అనేది చేయకూడదు మెడికల్ ఇన్సూరెన్స్కి. అదేవిధంగా మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తున్నప్పుడు అన్నదానం కోసం కానీ ఇంకేదైనా చారిటబుల్ యాక్టివిటీస్ కోసం మనం డొనేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ డొనేషన్స్ కూడా 2000 దాటి మీరు ఇస్తే ఈ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. అలాగే ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం కదా, సో చాలామంది ఎవరైనా పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వదలుచుకున్నా మీరు క్యాష్లో ట్రాన్సాక్షన్ అంటే క్యాష్లో మీరు డొనేషన్ ఇచ్చినా కూడా మీకు ఎలాంటి డిడక్షన్ రాదు. ఇవే కాకుండా ప్రాపర్టీ పర్చేస్కి లేదా గూడ్స్ పర్చేస్కి, సేల్కి కూడా ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేవి అప్లై అవుతాయి. ఈ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన అనేకమైన లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ప్రికాషన్స్ మీరు తీసుకొని ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవ్వండి. ఇన్ కేస్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అనుకుంటే మీరు ప్రాపర్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. సో దట్ ఈ 194(n) లాంటి సెక్షన్స్ అనేది మీకు హిట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసాము, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, తర్వాత ఏంటి? మనం నోటీస్ వస్తే మనం ఏం చేయాలి? ఈ డౌట్ మీలో చాలామందికి ఉంటుంది. సో వన్స్ నోటీస్ వచ్చాక అంటే మన ట్రాన్సాక్షన్ గవర్నమెంట్కి తెలిసింది, గవర్నమెంట్కి తెలిసిన తర్వాత నోటీస్ వచ్చింది, నోటీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ నోటీస్ వచ్చిన సెక్షన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనం ప్రాపర్గా ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఆ నోటీస్కి రిప్లై ఇచ్చేస్తే నోటీస్ క్లోజ్ అవుతుంది. హై ట్రాన్సాక్షన్స్ అంటే 2 crores 5 crores ఇలా ట్రాన్సాక్షన్స్ చేసిన కేసుల్లో మాత్రం మనం ఎంత రిప్లై ఇచ్చినా డిపార్ట్మెంట్ కన్విన్స్ అవ్వకపోవచ్చు. అలాంటి కేసుల్లో మనం అప్పీల్కి కూడా వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి మన బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.